మాకు వరక వాళ్ళ బాబాయ్ వాళ్ళ మా అదే బ్రహ్మాండంగా ఉన్నదనుకో, ఓ మా మమ్మీ కాదు, మా ఇంటికి మా చిన్నయ్య వాళ్ళ తమ్ముడు కూతురు ఇదే దగ్గర మాదే, మొత్తం మాదే. అందుకే ఆయన అంటున్నాడు చివరి మాటలో, నా ప్రియులను స్నేహితులను నాకు దూరంగా ఉంచున్నావు. బంధువులు ఎవరయ్యారంట? ఎవరు బంధువులయ్యారు? తనకున్నటువంటి రోగము, తనకున్నటువంటి బాధలు, తనకున్నటువంటి శోధనలు, తనకున్నటువంటి శ్రమలే ఏమయ్యారు? బంధువులయ్యారండి. ఈ రోజుల్లో మన స్థితిలో అవే తెలుసుకోక చాలా మందిలా చింపేసుకుంటుంటారు. ఆమె ఎవరు, ఈయనెవరు, ఆయనెవరు, ఈయన మా వాళ్ళు, ఆయన మా వాళ్ళు, ఈయన యాడని వాళ్ళు రా బాబు. నీకు ఒక శ్రమో, బాధో, ఇబ్బందో, ఆపదో కలిగినప్పుడు తెలుస్తుంది నీ బంధువు ఎవడో. అప్పుడు ఎవడు రాడు నీకు బంధువు? దేవుడే నీకు బంధువు. దేవుడు కూడా నీ బతుకులో లేడనుకో, చీకటే నీ బంధువు. ఇప్పుడు చీకటి బంధువు కావాలో, దేవుడు బంధువు కావాలో ఒకసారి ఆలోచన చేసుకో. వెలుగయ్యున్నా చెప్పాలి, వెలుగయ్యున్నా దేవుడు, వెలుగయ్యున్న దేవుడు కావాలనో చీకటయ్యున్నటువంటి బంధువు కావాలని ఆలోచన చేసుకో. బంధువు ఎవరంట? చీకటి. స్నేహితులు ఎవరు? చీకటి. భార్య ఎవరు? చీకటి. అన్నదమ్ములు చీకటి. రక్త సంబంధులు చీకటి. మరి చీకటి అయిన వాళ్ళ కోసం చింపుకుంటా ఎందుకురా నాయన? ఎంత చింపుకుంటుంటారో అనవసరము. ఎరుగక దేవుని శక్తి, దేవుని మహత్యము, దేవుని కృపను ఎరుగక చీకటైనటువంటి బంధువుల కొరకు ఎన్ని సమస్యలు, ఎన్ని గొడవలు, ఎన్ని తలకాయ నొప్పులు అంటే లేనిపోని. మనకు అవసరం లేదు నా ప్రియ దేవుని సంగమా, మనకు అక్కరే లేదు. ఆ స్నేహాలు మనకు అక్కర్లేదు. అఫ్ కోర్స్ లోకంలో ఉన్నంతసేపు ఉంటాయి, అది ఎంతవరకు అంతవరకే తప్ప దేవునికి మించి అక్కర్లేదు. ఇవన్నీ కలిగినప్పుడు వాళ్ళు ఎవరు ఉండరండి మనతోటి. యోసి గ్రంథము యొక్క మూల వాక్యం అదే. ప్రారంభము మనము 4-5 వాక్యాల్లో చూస్తే ఆయనకు కలిగిన రోగము కనపడుతుంది. ఆ మధ్యాధ్యాయంలో చూసినంతసేపు ఆయన స్నేహితులు, బంధువులు కనపడుతున్నారు. చివరిలో ఆయనకి ఎవరు లేరు. ఏం మిగిలింది? చివరికి చీకటి మిగిలింది. చీకటి. చీకటి అంటే అంధకారము. అంధకారం ఏం చేయగలదు? రోగాన్ని కాపాడుతుందా? ఆపద నుంచి తప్పిస్తుందా? ఆరోగ్యాన్ని ఇస్తుందా? ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మృత్యు స్థితిలో నీవున్నా, మరణానికి సమీపంలో నీవున్నా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళట్లా, చీకటైన బంధువు దగ్గరికి వెళ్తున్నావు. చీకటైనటువంటి నీ స్నేహితుల్ని ఆశ్రయిస్తున్నావు. వెలుగై ఉండి నిన్ను కాపాడగలిగిన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? ఆశ్రయించట్లా. కనీసం వింటున్నావా? వినిన మాటలు ఒకటైనా గ్రహిస్తున్నావా? వాటిని ఆచరణలో పెడుతున్నావా? అది లేదు. ఈరోజే వింటున్నామా మనం దేవుని మాటలు? మన పిల్లల మన పితరుల 4-5 తరాల నుంచి ఉన్నాం మనం. ఇప్పటికి 4-5 తరాల నుంచి ప్రార్థనలకు వెళ్తున్నాం, క్రైస్తవులుగానే ఉంటున్నాం. దేవుని మాటలు విని ఏ రీతిగా మనం నడుచుకుంటున్నాం? బంధు ప్రీతి పోయిన వారం అనుకుంటా బహుశా పాస్టమ్మ వాక్యం చెప్పింది. చెప్తూ చిన్న సాక్ష్యం చెప్పింది. ఏం చెప్పింది? ఏదో బాగలేకపోతే, మనకి ఏదైనా అయితే, మనకు మన సంఘం ఇంత అండగా ఉంది, ఇంతమంది సంఘ బిడ్డలు ఉన్నారు, మనకేమి కొదువా అని ఏదో చెప్పుకొచ్చింది. అది నిన్న మా ఆంటీ ఫోన్ చేసి, మీకు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు బంధువులుగా ఉన్నారు కాబట్టి బంధువులైనా మమ్మల్ని మీరు మర్చిపోయి ఫోన్లు కూడా చేయటం అనుకున్నారా అని మెసేజ్ పెట్టింది. దాని అర్థం ఏంటంటే బంధువులు ఉన్నారు, అఫ్ కోర్స్. ఎంతవరకు? దేనికి? మాకు మంచి విలువ కలిగినటువంటి లాయర్ ఉన్నాడు, హైకోర్టులో పనిచేస్తాడు ఆయన. మావాడే బంధువు. చాలా గౌరవిస్తూ ప్రేమిస్తుంటాను. ఎవరికి ఇవన్నీ విలువనిస్తాను ఆయనకి. శాండీ వివాహ సమయంలో ఒక చిన్న
ఇబ్బంది కలిగింది. ఆ సమయంలో ఫోన్ చేసినప్పుడు తన యొక్క స్పందన, తన యొక్క విధానాన్ని గమనించాక బంధువులు అనేటువంటి ఆ మాట మీదనే నాకు విరక్తి కలిగిందండి. ఛీ, సూటిగా చెప్పాను, నీ బంధుత్వం కానీ నీ స్నేహము కానీ నాకు అక్కరలేదు. ఒక వివాహ కార్యక్రమంలో అనుకోకుండా కలుసుకొని వచ్చి నాన్న బిడ్డ కొడుక అంటాడే, అవసరం లేదు, నువ్వు నాకు అక్కర్లేదు. ఆపదలో లేని బంధువు నువ్వెందుకై నాకు? నువ్వు లాయర్ అయితేమి, కోర్టు అయితేమి, ఇంకొకటి అయితేమి, నీ కోర్టులకున్నని. నాకు ఆపద కలిగినప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు, నన్ను హక్కును చేర్చుకోలేనప్పుడు నీ ఘనత, నీకున్న డబ్బు, నీకున్న విలువ నాకెందుకు? నిన్ను నమ్ముకునే కంటే నా దేవుని నమ్ముకుంటే చాలు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. స్తోత్రం. ఎగ్జాక్ట్లీ అదే చేశాను, అదే నమ్ముకున్నాను, అదే జరిగింది. ఆ విధానంలోనే దేవుడు కృప చూపాడు, ఆ విధానంలో దేవుడు ఎత్తిపట్టాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం? దేవునికి ఎంత విలువనిస్తున్నాం? నిజంగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, బంధువులపై, స్నేహితులపై ఎటువంటి పరిస్థితిలో దయచేసి ఆధారపడమాకండి. వారంతా చీకటి, వారంతా బయటికి వెలుగులో కనిపిస్తున్న చీకటి. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఏ బంధువును మీరు నమ్మినారా మీరు గోతులు పడిన వారితో సమానమే. ఏ బంధువు, ఏ అన్నదమ్ముడు, ఏ స్నేహితుడు ఆపదలో నిన్ను చేర్చుకోడు. ఆపదలో చేర్చుకునేవాడు కేవలము దేవుడు మాత్రమే. ఆ సమయంలో ప్రార్థన చేశాము, కన్నీరు విడిచాము. ప్రభువా, ఏంటి మా పరిస్థితి? మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు? బంధువులను నమ్మాము, స్నేహితులను నమ్మాము, కానీ మా ముందున్నటువంటి ఈ భయంకరమైన స్థితి ఎలా తప్పించబడాలి? దేవుని దగ్గర ప్రార్థన చేశాము, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కనుక ప్రియులారా, నాకు చాలా బంధుప్రీతి ఉండేది. బంధువులు, స్నేహితులంటే అపారమైనటువంటి ప్రేమ. ఎప్పుడైతే నా జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నానో వారందరూ చీకటి అని ఎరిగాను. ఈరోజు వాక్యము, నా అనుభవము మీకు పాఠము అని నేను చెప్తున్నాను. స్తోత్రం. దేవుని వాక్యం మనకు పాఠం. ఆ అనుభవాన్ని మీరు కూడా నేర్చుకోండి. లైవ్లో చెప్తున్నా నేను, మీరేదో అక్కడో ఎవరో స్టోరీ చెప్తే వినింది కాదు. నా బ్రతుకులో నేను అనుభవించినటువంటి భయంకరమైన సంఘటన. ఎవరు మనకు సహాయం చేయరండి. అందరూ చెప్పేవాళ్లే, అందరూ మాటలు చెప్పి బోరడి చేసేవాళ్ళే తప్ప ఆపదలో ఆదుకునేవాడు ఎవ్వడూ ఉన్నాడు. కనుక దేవునిపై ఆధారపడదాం. హేమాను ఏ రీతిగా ఆ భయంకరమైన మరణకరమైన రోగస్థితిలో దేవునిపై ఆధారపడి తన బంధువులు, స్నేహితులు సమస్తము చీకటి అని ఎరిగి ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనం ఎరిగి అట్టి కృపలో నడుచుదుము గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది, అందరం లేచి నిలబడదాం. పాత్ర కొరకై సిద్ధపడదాం. అందరము లేచిబడి దేవుని ఉన్నత కృపలో దేవుడు మరి మన జీవితాల్లో మనం ఊహించని అనేక పరిస్థితులు, సంఘములో జరుగుతున్నటువంటి గొప్ప కార్యాలు, దేవుని పిల్లల వైపు దేవుడు చూపుతున్నటువంటి, దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి ఎన్నో మేలులు. ఎన్ని మేలులు అంటే, దేవుని ఎరిగిన పిల్లలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు చేసేటువంటి గొప్ప కార్యాలను మీ ముందు ఉంచుతున్నాను.
అందరం లేచి నిలబడదాము. నిలబడలేని వారు నిలబడండి, ఏం పర్వాలేదు. దేవుడు శక్తినిస్తాడు. బయట తిరిగి మనం పొందుకునే శక్తి కంటే కూడా ఉందమ్మా, నా దగ్గర ఉంది. ఓకే, తీసుకో. బయట నిలబడి అనేకమైన విషయాలకు రాత్రి తిరణాలకు ఎంతమంది పోయించిండ్రు? మీరు ఒక్కలే పోయిండ్రే, నన్ను కూడా పిలిస్తే నేను వచ్చాను కదా. అన్యాయం చేసిండ్రు మీరు. మంచోళ్ళు కాదబ్బా మీరు. కాలేదా? మంచోళ్ళు. వెరీ గుడ్, ప్రైజ్ గాడ్, స్తోత్రం. దేవుని సన్నిధిలో అందరము కళ్ళు మూసి, నాయన నీ సన్నిధానంలో ఉన్నాము. ఎన్నో ఉన్నతమైన సంగతులు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. అందరూ కళ్ళు మూసి ఒకసారి ఆ మాటలను మీ హృదయాల్లో రిపీట్ చేసుకోండి. బంధువులపై మేము ఆధారపడ్డాం, స్నేహితులపై ఆధారపడ్డాం. ఎన్నిసార్లు మేము వారి చేత నిందించబడ్డాము, ఎన్నిసార్లు అవమానాల పాలయ్యాము, ఎన్నిసార్లు మా పరిస్థితి అనానుకూలమైన స్థితిలోకి వెళ్ళిందని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరో మనల్ని ఆదరిస్తారని, ఎవరో మనల్ని ఓదారుస్తారని, ఎవరో మనల్ని ఉద్ధరిస్తారని మనం వారిపై ఆధారపడినప్పుడు వారి నుంచి మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను ఒకసారి నెమరు వేసుకోండి. ఎంతమంది జీవితాల్లో స్నేహితుల చేత, బంధువుల చేత వెలివేయబడిన స్థితిలో ఉన్నారో, ఎంతమంది జీవితాల్లో ఇటువంటి సన్నివేశాన్ని ఎదుర్కొన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాకు భయమేనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేనా యేసయ్యా, నాకు భయమేనా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా యేసయ్యా. అవునాయనా, నీవు నాతో ఉన్నావు కనుక నాకు భయం ఎందుకు యేసయ్యా? నీవు నాలో ఉన్నప్పుడు అసలు నాకు దిగులెందుకు మెస్సయ్యా? నేను భయపడిన వేళలో, దిగులు పడిన వేళలో, చింతపడిన వేళలో నువ్వు నాకు సహాయకుడిగా ఉన్నావయ్యా. ఎస్ ఎస్, అవును నా బిడ్డ. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఆయన నేను భయపడిన స్థితిలో, దిగులు పడిన స్థితిలో, వేదన పడిన స్థితిలో నీవే నన్ను ఆదరించగలవు. ఎస్, ఆల్మైటీ గాడ్, గొప్ప దేవా. అవునాయన, కష్ట నష్టాలు నాకు తోడుకున్నావు, ప్రతి వేదనలో నాకు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నష్టంలో నా తోడుకున్నావు, వేదనలో వారికి ఇచ్చేవాడవు, వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు,
స్తోత్రం. హల్లెలూయా. రక్షకుడై సంరక్షకుడై నేనే మార్గం అన్నా దేవా, నేనే సత్యం అన్నా దేవా, నేనే మార్గం అన్నా దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు, అవునాయనా నీవు నాకు తోడున్నావు యేసయ్యా, నాకు భయమేలా యేసు, నీవు నాలోనే ఉన్నావయ్యా. అవునాయనా నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేనికి మేము భయపడకూడదు నాయన, మాకు నిరీక్షణకు ఆధారమైన అవును తండ్రి దేవా, మనపూర్వకంగా దేవుని స్తుతించు, హృదయపూర్వకంగా దేవుని అడుగు. అయ్యా నేను నా చింతలలో వేదలలో నైనా నా స్నేహితులపై ఆధారపడ్డాను, నా యొక్క బంధువులపై ఆధారపడ్డాను, ఎవరు నన్ను ఆదరించేవారు లేరు యేసు. ఈ మాట నిలుస్తుంది యేసు. నీవే చాలును యేసు, వేరైన లేదు, నీవే చాలును. అవునైనా నిన్ను వీడి బ్రతకలేని యేసయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నా బ్రతుకులో నువ్వు ఉంటే చాలు యేసు. నిన్ను విడిచి నేను బ్రతికిన క్షణము అది బ్రతికే కాదని నీ లేఖనాలు సెలవిస్తున్నాయ్యా. ఎస్ ఎస్ స్తోత్రం. ఎస్ అవునైనా దేవా
మనుషుల సాయం రాకుండా నిరీక్షించబోయేశావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు. నీవే చాలును యేసు, వేరొకలేదు. నీవే చాలును, నీవు వెతుకలేదు. నీవే చాలును యేసు, వేరొకలేదు. నీవే చాలును, నీవు వెతుకలేదు. మనసుకి వెళ్తాయి అవునైనా మనసు చదివినటువంటి ఈ మాటలు నిలుస్తున్నాయా? మనుషులందరూ విడిచిపెట్టిన నీకు నాకు తోడుగా ఉంటుందయ్యా. నీకు వేరుగా ఉండి నేను బ్రతకలేనేమైనా, నీకు వేరుగా ఉండి మేము సాధించిన ఏది లేదు యేసు. కృపయే కదా ఉంచావు. ఇది నీరు కదిలో అధికారమే. ఎస్ ఎస్ అవును అవునైనా అవునైనా నీ కృప మాకు ఇచ్చావయ్యా. ఇది నీరు ప్రతికూల స్థితులపై అధికారమే ఇచ్చావు. కాలాలు మారినా, చదవినా, అందాలు వీడినా, నీకు ప్రేమ మారదు. కాలాలు మారినా, అందాలు వీడినా, నీకు ప్రేమ మారదు. చాలు యేసు, వేరొకలేదు. ఇది చాలు. అవునైనా నువ్వు చాలు యేసు, నీకు వేరైనా ఉండలేదయ్యా. ఎస్ ఎస్ సంతోషముగా అందరము ఆరాధిస్తూ గలపరుస్తూ దూరారైన యేసు అని పిలుస్తాం. అవునైనా అవునైనా మనుషులంతా విడిచినా నువ్వు నాకు తోడుంటావయ్యా. అవును తండ్రి, హేమాను వేడుకున్నాడయ్యా, నువ్వు నాకు తోడుంటావయ్యా. నా బంధువులంతా చీకటయ్యా, నా బంధువులందరైనా స్నేహితులంతా చీకటయ్యా. ఎస్ ఎస్ అవును దేవా. ఆల్మైటీ గాడ్, సర్వోన్నతుడానికి స్తోత్రం. ఎస్ ఎస్ ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. స్తోత్రాలు సన్నిధానంలో ఉంచినందుకు స్తోత్రం. మీ సన్నిధుల ప్రభా, నీకు వేరుగున్న ఏ ఆయుధము వర్ధలదని మీరు సెలవిచ్చారు. నీకు వేరుగా ఉండి బతుకుతున్న ప్రజలు ప్రభా నమ్మకమైన వారుగా ఉండాలి, నిన్ను కలిగిన వారుగా ఉండాలి. హేమాను యొక్క పరిస్థితి చూసినప్పుడునైనా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రోగము, ఆ గ్రంథమును రాస్తున్నప్పుడు ప్రభువా ఆ వ్యక్తి కలిగినటువంటి కీర్తనాకారుని యొక్క అనుభవాన్ని మేము చూస్తున్నాము. ఏ మరణకరమైన రోగము తనకు సమీపముగా ఉన్నదో ఆ మరణకరమైన రోగము నుంచి ఏ స్నేహితుడు, ఏ బంధువుడు, ఏ తల్లిదండ్రి, ఏ అన్నదమ్ముడు, ఏ రక్త స్నేహితులు ఎవరు ఏమి చేయలేరు.
నాకు కలిగిన నా రక్త సంబంధులంతా, నా బంధువులంతా చీకటి, నీవు మాత్రమే రక్షించగలిగిన వాడు, నీవు మాత్రమే కాపాడగలిగిన వాడవు. నాకున్న ఆ రోగము నుంచి విడుదల కలిగించేవాడవు నీవే. ఈరోజు ఏ రోగమును కలిగి ఉన్నావు? ఆపదనే రోగమును కలిగి ఉన్నావా? ఆర్థిక పరిస్థితులనే రోగమును కలిగి ఉన్నావా? శరీర బలహీనతలే రోగమును కలిగి ఉన్నావా? కుటుంబంలో అస్వస్థతలే రోగమును కలిగి ఉన్నావా? భార్యాభర్తల మధ్య సమాధానం అనే రోగాన్ని కలిగి ఉన్నావా? నువ్వు ఏ రోగాన్ని ఈరోజు కలిగి ఉన్నావు? నీ సన్నిధిలో ఏ రోగము చేతను ఆయన దగ్గర మొరపెడుతున్నావు? బలహీనతలే రోగము, సమాధానము లేని రోగము. అవును నాయనా, ఈరోజు ప్రభువా సమాధానములోనైనా భార్యాభర్తల మధ్య సమాధానము లేదు. భార్యను భర్త ప్రేమించట్లేదు, భర్తను భార్య ప్రేమించట్లేదు. అసమాధానమైనటువంటి బ్రతుకులు, మోకం వైపు చూస్తున్నటువంటి నాయన యవనులు, శరీరేచ్ఛల కొరకు ప్రయాసపడుతున్నటువంటి యవనులు, కుటుంబం అనేటువంటి వ్యవస్థను కొలాప్స్ చేసుకున్నటువంటి యవనులు నీ వైపు చూడలేక, నీ మాటలను అంగీకరించలేక, నాయనా నీకు ఇష్టలుగా బ్రతకలేక ఈ లోకములో నశించిపోతున్నటువంటి యవనులు, నశించిపోతున్నటువంటి కుటుంబములు, అసమాధానమైనటువంటి జీవితాలు, నాయనా ఏ పరిస్థితిలో నీ దగ్గర ఉన్నారో వారంతా శూన్యమని మీ యొక్క లేఖనకు సెలవిచ్చింది. అవును దేవా, నీ వైపు ఆధారపడాలయ్యా, నీ వైపు కళ్ళు తెరిచి చూసే అనుభవాన్ని నేర్పించయ్యా. సంఘముల బిడ్డలు ప్రభువా నీ వైపు చూడలేకపోతున్నారు, యవనులు నీ వైపు చూడలేకపోతున్నారు, నాయన పెద్దలు నీ వైపు చూడలేకపోతున్నారు, నీ మాటలను ఆలకించలేకపోతున్నారు. నాయన కేవలం వింటున్నారు కానీ నాయన ఆచరణలోనికి, క్రియల్లోనికి తీసుకోలేకపోతున్నారయ్యా. వారితో మీరు మాట్లాడండి, మీరే మాట్లాడండి నాయన. మేము మాట్లాడితే ఎవరు ఆలకిస్తారయ్యా? మా మాటలను ఎవరు వింటారయ్యా? మీరు మాట్లాడితే వింటారు, మీరు మాట్లాడితే ఆలకిస్తారు. మీరు వారి హృదయములైనటువంటి మన్నబారిన మనస్సును యేసు నామములో విరుగగొట్టుదురుగాక. విరుగగొట్టబడిన ఆ శరీరములు, నలుగగొట్టబడినటువంటి ఆ శరీరములు నీ సన్నిధిలో మోకరిల్లే కృపనిమ్మని, ఆరాధనలో పాల్పంచుకున్న వాళ్ళందరినీ నీ కృపలో పట్టుకోమని నాయన. ఇంతవరకు నీ కృప ద్వారా నీ మాటల చేత మమ్మల్ని ఆదరించి ఉన్నతమైన ఉపదేశమును మాకు బోధించి మా బ్రతుకులను సరిచేసుకొని ఒక నూతనమైన మార్గంలో బ్రతుకుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధనలో పాల్పంచుకొని నూతన తీర్మానములు కలిగి నూతన ఉద్దేశముల చేత బ్రతుకులను, కుటుంబాలను, వారి యొక్క దాంపత్య జీవితములను సరి చేసుకున్నట్టు తీర్మానం చేసుకుని బిడ్డలకు ఇప్పుడే నీ కృపలో వారిని తాకమని, వారి బ్రతుకులను సరిచేయమని, నీకు ఇష్టలుగా నివసించే ఆ ఉన్నతమైన స్థితిలోనికి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.